आंध्र प्रदेश श्री देवीनेनी उमा महेश्वर राव और श्री शशि भूषण कुमार तृतीय पुरस्कार। आंध्र प्रदेश से काफी बड़ी टीम हमारे साथ है। महाराष्ट्र, गुजरात और आंध्र प्रदेश को एक बार फिर से बहुत बहुत बधाई। और हमारा अगला अवार्ड है बेस्ट वाटर रेगुलेटरी अथॉरिटी का। आइए देखते हैं किस अथॉरिटी को ये अवार्ड जाता है। महाराष्ट्र वाटर रिसोर्सेज रेगुलेटरी अथॉरिटी पूरी को बेस्ट वाटर జాతీయ జల అవార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సత్తా చాటింది. నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణ, నదుల పునరుజ్జీవనంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ స్థాయిలో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఏపీ 3వ స్థానం దక్కించుకోగా భూగర్భ జలాల పెంపుదలలో అనంతపురం జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. ప్రోత్సాహక జిల్లాల విభాగంలో విశాఖకు 2వ స్థానం వచ్చింది. నదీ పునరుజ్జీవనం విభాగంలో కర్నూలు జిల్లా తొలి స్థానంలో నిలువగా ప్రోత్సాహక విభాగంలో కడప జిల్లా సైతం మొదటి స్థానం కైవసం చేసుకుంది. మతపర సంస్థల విభాగంలో సింహాచలం ఆలయానికి అవార్డు దక్కింది. నీటి నిర్వహణ, యాజమాన్య విధానంలో ఉత్తమ టీవీ ప్రదర్శనలు అందించిన ఈటీవీ తెలంగాణ జాతీయ స్థాయిలో 2వ స్థానం దక్కించుకుంది. सामूहिक श्रमदान से यहाँ के लोगों ने जल संरक्षण की दिशा में जो काम किए वो किसी के लिए भी प्रेरणादायक होंगे। आइए देखते हैं। महाराष्ट्र के सोलापुर जिले का माहौल ग्राम पंचायत। यहाँ किसानों की संख्या काफी है, लेकिन खेती योग्य जमीन कम। हालांकि गांव की 90% आबादी खेती पर ही निर्भर है, लेकिन औसतन 50% से भी कम बारिश होने की वजह से ज्यादातर लोग रोजी रोटी की तलाश में शहर का रुख करने लगे। हालात ऐसे थे कि पीने का पानी भी सरकारी टैंकरों से खरीदना पड़ता था। साल 2016-17 में पंचायत में जल युक्त शिविर अभियान की शुरुआत हुई, जिसमें गांव के हजारों लोगों ने भाग लिया। मिलकर मिट्टी और पानी के संरक्षण के कई तरीके अपनाए गए और स्थानीय कसलगंगा नाले का पुनर्निर्माण हुआ। 101 कुएं वेल रिचार्ज तकनीक से साफ किए गए, ड्रिप इरिगेशन तकनीक अपनाई गई, 3 पर्कुलेशन टैंकों की मरम्मत की गई और 52 हेक्टेयर का क्षेत्र फसल योग्य बनाया गया। आश्चर्य नहीं कि आज इस गांव की पूरी तरह काया पलट हो चुकी है। न केवल पूरी पंचायत पानी के लिए पूर्ण रूप से आत्मनिर्भर बन चुका है, बल्कि पानी का स्तर भी 2 मीटर बढ़ गया है। अपने इसी उत्कृष्ट कार्य के लिए महाराष्ट्र के माहौद ग्राम पंचायत को बेस्ट विलेज पंचायत कैटेगरी में प्रथम पुरस्कार से सम्मानित किया जाता है। तो प्रथम पुरस्कार माहौद को, द्वितीय पुरस्कार तिनूर कार्यगत। జాతీయ జల అవార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సత్తా చాటింది. నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణ, నదుల పునరుజ్జీవనంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ స్థాయిలో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఏపీ 3వ స్థానం దక్కించుకోగా భూగర్భ జలాల పెంపుదలలో అనంతపురం జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. ప్రోత్సాహక జిల్లాల విభాగంలో విశాఖకు 2వ స్థానం వచ్చింది. నదీ పునరుజ్జీవనం విభాగంలో కర్నూలు జిల్లా తొలి స్థానంలో నిలవగా ప్రోత్సాహక విభాగంలో కడప జిల్లా సైతం మొదటి స్థానం కైవసం చేసుకుంది. మతపర సంస్థల విభాగంలో సింహాచలం ఆలయానికి అవార్డు దక్కింది. నీటి నిర్వహణ, యాజమాన్య విధానంలో ఉత్తమ టీవీ ప్రదర్శనలు అందించిన ఈటీవీ తెలంగాణ
జాతీయ స్థాయిలో 2వ స్థానం దక్కించుకుంది. आप सबसे क्या हम ये गुजारिश कर सकते हैं कि हम जिनके नाम अनाउंस करें वही मंच पर आकर सम्मान ग्रहण करें और थोड़ा तेजी से सम्मान ग्रहण करके निकले, नहीं तो पूरा दिन निकल जाएगा. द्वितीय पुरस्कार के लिए किन्नूर करंदलम कासरगोड केरला से श्रीमती विधुबाला सरपंच और मनोज एन सचिव. జాతీయ జల అవార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సత్తా చాటింది. నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణ, నదుల పునరుజ్జీవనంలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు జాతీయ స్థాయిలో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఏపీ 3వ స్థానం దక్కించుకోగా భూగర్భ జలాల పెంపుదలలో అనంతపురం జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. ప్రోత్సాహక జిల్లాల విభాగంలో విశాఖకు 2వ స్థానం వచ్చింది. నదీ పునరుజ్జీవనం విభాగంలో కర్నూలు జిల్లా తొలి స్థానంలో నిలువగా ప్రోత్సాహక విభాగంలో కడప జిల్లా సైతం మొదటి స్థానం కైవసం చేసుకుంది. మతపర సంస్థల విభాగంలో సింహాచలం ఆలయానికి అవార్డు దక్కింది. నీటి నిర్వహణ, యాజమాన్య విధానంలో ఉత్తమ టీవీ ప్రదర్శనలు అందించిన ఈటీవీ తెలంగాణ జాతీయ స్థాయిలో 2వ స్థానం దక్కించుకుంది. तृतीय पुरस्कार में ट्रॉफी, साइटेशन के साथ 1 लाख रुपए की राशि पुरस्कार स्वरूप दी जा रही है.